నమస్తే మేషర్. ఇప్పుడు ఇది తెలుగు భాషా దినోత్సవం పెట్టారు కదా, దేనికోసం మేషర్ ఇదంతా? ఇప్పుడు తెలుగు భాష గొప్పతనం కోసం చెప్పడానికి కొన్ని విషయాలు చెప్పండి సార్. చాలా మంచి సందర్భం. గవర్నమెంట్ మాస్టర్లు అంటే భాషాభిమానులు, భాష మీద అనలేనటువంటి ప్రేమ, భాష మీద చేస్తున్నటువంటి సేవకు, అలాగే మిత్రులు, ఇక్కడ సాహిత్య జిల్లా స్థాయి నలుమూలల నుంచి వచ్చినటువంటి సాహిత్య మిత్రులు అందరూ ఇక్కడ ఉన్నారు. పేరు పేరున మీకు అందరికీ అభినందనలు. మాస్టర్ చెప్పినట్టుగా మన తెలుగు వైభవానికి, తెలుగు తేజానికి, మన మనిషి, మన గ్రామాలు, మన ఉనికి ఉన్నంత వరకు తెలుగు తేజానికి ఏ రకమైనటువంటి విపత్తు లేదు. సూర్యోదయంలోనూ చంద్రోదయంలోనూ మన జీవన మార్గంలో అది ప్రతి అణువున మన పలుకుబడుల్లో, కోడి కోతల్లోనూ, మన పలుకుబడులు అన్నింటిలోనూ కూడా సజీవంగా ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. ఈ సందర్భంగా సాహిత్యకారులు అందరూ రావడం, మరి సాహిత్యకారులను గౌరవించడం కూడా తెలుగు వెలగడానికి కారణమని నేను నమ్ముతున్నాను. నమస్తే. రవీంద్రకి. ఈ రోజుల్లో తెలుగు అంతరించిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూసిన ఇంగ్లీష్ మీడియం చదువులు చిన్నపిల్లలతో సహా మన భావితరాలకు మన తెలుగుని మనం నిలుపుకోవాలంటే మీలాంటి సాహిత్యక కళాకారులు ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందొచ్చి ప్రతి మన తెలుగు భాష యొక్క తేజాన్ని మరింత పెంచాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. అలాగే మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా హర్షించదగినటువంటి విషయం అది. కాబట్టి ఈ తెలుగు భాష కోసం మనం ఏవైనా కొన్ని విషయాలు మీరు చెప్తారని కోరుకుంటాం. నమస్తే అండి. ప్రజల భాషే రాజభాష, ప్రజల భాషే కావ్య భాష అని గొంతెత్తి అరిచినవాడు వీరుగు రామ్మూర్తి పంతులు గారండి. దానికోసం ఆయన జీవితకాలం పాటు, ఆయన జీవించిన జీవితకాలం పాటు గొంతెత్తాడు, పోరాటం చేశాడు. ఆయన ఆ స్ఫూర్తిని అందుకొని ఈరోజు రచనలు చేసినా కానీ, రచయితలుగా మేము ఎదిగినా కానీ ప్రజల భాషలనే ఒక కథగానో కవితగానో చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ ముందు తరం నాయకులు, ముందు తరం గొప్పవాళ్ళు చేసినటువంటి శ్రమ అది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు చేస్తున్నటువంటి రచనలు, రచయితలు చేస్తున్నటువంటి ఫలితం ఇది. ఇప్పుడు అంతరించిపోతుంది అని అంటే అది ప్రభుత్వాల యొక్క పనితనం. అంటే దాన్ని మీడియంగా పెట్టడమా పెట్టకపోవడం అనేది, అంతరించిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ప్రజలు మాట్లాడినంత కాలం, తెలుగు భాషలో మాట్లాడినంత కాలం అది మనుగడలోనే ఉంటుంది. మాట్లాడకపోతేనే భాష మృతి చెందుతుందని చెప్తాము. అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాదు. కాబట్టి ఇటువంటి ముందు తరం వాళ్ళు చేసినటువంటి పోరాట స్ఫూర్తిని అందుకోవడం, గుర్తు చేసుకోవడం, ఆ స్ఫూర్తితో ముందుకు కొనసాగడం అనేది రచయితలుగానే కాదు, ఇప్పుడున్న పాఠకులు, తెలుగు ప్రజలు చేయాల్సినటువంటి పని. ఈరోజు అధికారపూర్వకంగా చేస్తున్న ఈ కార్యక్రమం అందులో భాగమని నమ్ముతూ ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ సెలవు. రవికుమార్ సార్, మాది ఆర్కే ఫిల్మ్స్ రాయల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఇది తెలుగు భాష గురించి ఇక్కడ ఏదైతే సన్మానం జరుగుతుందో సాహిత్య కళాకారులు ఎంతమంది కూడా దీనికోసం మేము కొన్ని విషయాలు తెలుసుకోవాలని వచ్చామండి. మరి తెలుగు భాష గురించి ఈరోజు చెప్పాలంటే చాలామందికి ఒక విధమైనటువంటి న్యూనతాభావం అయితే ఉంది. తెలుగు భాషని అనగదొక్కబడింది. ఏ పాఠ్య పుస్తకాల్లో కూడా మన తెలుగు గురజాడ అప్పారావు గారి గురించి కానీ, లేకపోతే మన దేశ నాయకుల కోసం కానీ ఎవరు కూడా లేదు, చెప్పడం లేదు. ఆ పాఠ్య పుస్తకాలు కూడా లేవు. కాకపోతే ఈ రోజుల్లో మనం చేస్తున్నటువంటి తెలుగు భాష కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మీలాంటి సాహిత్య కళాకారులు ఉండబట్టే ఈ రోజు కూడా తెలుగు విచ్చలవిడిగా ఎంతోమంది కాకపోయినా కొంతమంది అయినా పలకగలుగుతున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారంటే మీలాంటి మహానుభావుల కారణం. దీని గురించి మీరు తెలుగు భాష గురించి కొన్ని విషయాలు చెప్పాల్సిందిగా కోరుకుంటాం సార్. నమస్కారం అండి. తెలుగు భాషా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని 10 మందికి తెలియజేయాలనే మీ సంకల్పానికి ముందు అభినందనలు తెలియజేస్తూ, ఒకప్పుడు గ్రాంధిక భాష మాత్రమే కావ్య భాష, గ్రాంధిక భాషలో రాస్తేనే గౌరవం, గ్రాంధిక భాషలో మాట్లాడితేనే గౌరవం అనే స్థాయిని ఈరోజు ప్రజల దగ్గరికి ఆ భాషను తీసుకొని, గ్రాంధిక భాషను యొక్క సంఖ్యలను బద్దలు కొట్టుకొని ప్రజల దగ్గరికి ఈ తెలుగు భాషను తీసుకొచ్చిన వాడు మొదటగా ప్రప్రథమంగా గురజాడ, తర్వాత మన గిడుగు రామ్మూర్తి పంతులు గారు. వీళ్ళిద్దరూ ఈ ఉత్తరాంధ్ర నేలకు చెందిన వాళ్ళు అని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఒక ఆంధ్రప్రదేశే కాదు అటు తెలంగాణలో కూడా కేవలం ఉన్నత వర్గాలు
పండిత వర్గాలకు మాత్రమే పరిమితమై ఉన్న చదువు అనేది ఈరోజు ప్రతి మామూలు శ్రామికులు అందరూ చదువుకోగలుగుతారు, తమ పిల్లల్ని వాడుక భాషలో చదివించుకోగలుగుతున్నారంటే కారణం వీళ్ళు. గ్రాంధిక భాష అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఆమోదయోగ్యం కాదు. ప్రజల భాషే రాజభాష, ప్రజల భాషే అందరి భాష అని దీన్ని అందరికీ జనసామాన్యం దగ్గరికి చేరువ చేసిన వాళ్ళు. ఈరోజు అచ్చ తెలుగులో మనం అందరం మాట్లాడుకోగలుగుతున్నాం, అచ్చ తెలుగులో మనం అనేకమైన సాహితీ ప్రక్రియలు చేయగలుగుతున్నా కూడా దానికి కారణము ఈ మహనీయులు. కాబట్టి ఈరోజు ఆ మహనీయుల జయంతిని మనం వాళ్ళని ఈ సందర్భంగా సంస్మరించుకుంటున్నాం. ఇది మనందరికీ కూడా బాధ్యత, మనందరి బాధ్యత. వారి వారసత్వాన్ని మనం కొనసాగించినంత కాలం తెలుగు భాష మనుగడికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. వారిని మనం గుండెల నిండా నిలుపుకొని వారి తాలూకా వారు ఏదైతే ఏ మార్గాన్ని అయితే అనుసరించారో ఆ మార్గంలో మనం ఈ తెలుగు భాషని మరింత తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, తెలుగు భాషలో ఉండే అనేకమైన ప్రక్రియని, తెలుగు భాషలో ఉండే అనేకమైన మహత్తుల్ని మనం ప్రజలకి పరిచయం చేసి తెలుగు భాషలోని తీయదనాన్ని మనం అందరికీ విద్యార్థులకి కొత్తగా వస్తున్న ఈ విద్యార్థులందరికీ మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు కాగితం నుండి మీడియా డిజిటల్ అయిపోయింది. సాహిత్యం కూడా డిజిటల్ రూపంలోకి, మనం తెలుగుని డిజిటల్ రూపంలోకి మార్చగలిగే నైపుణ్యం, సాంకేతికత మీలాంటి అనేకమైన ఛానల్స్ కృషి చేస్తే తప్పనిసరిగా తెలుగు ప్రజల యొక్క హృదయాల్లో నిలిచిపోతుంది. తెలుగు వాడి కీర్తి ప్రపంచమంతా కూడా మారుమవుతుందని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు భాష గొప్పతనాన్ని ఎంతోమంది కవులు, ఎంతోమంది రచయితలు మన తెలుగు భాషకు ఉన్నటువంటి ఉనికిని చాటి చెప్పి ఎంతోమందికి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి నైపుణ్యం కలిగినటువంటి మహాకవులు, మహనీయులు అంతమంది ఉండి కూడా ఈరోజు తెలుగు ఇలా కుంటిపడిపోవడానికి కారణమైనటువంటి కొంతమంది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువులు అయితేనేమి, మరి కొంతమంది కొత్తగా ఇంగ్లీష్లో మాట్లాడితే విలువలో పెరుగుతాయనే ఉద్దేశంతో, లేకపోతే అమెరికా లాంటి ఫారిన్ కంట్రీ జాబ్లకు వెళ్ళి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి అక్కడ ఇంగ్లీష్ మాట్లాడితేనే కాదు కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశంతో అయితే ఏదైతేనేమి మన తెలుగుని కిందకు నొక్కబడే పరిస్థితి అయితే వచ్చింది. అటువంటి పరిస్థితుల్లోంచి ఈరోజు మీలాంటి కవులు, రచయితలు అంతమంది కూడా ఈ తెలుగు భాష తాలూకు గొప్పతనాన్ని చాటి చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం చాలా ఉత్తమమైనటువంటి ప్రయత్నం సార్. అది ఈ ప్రయత్నంకి మీరు ఎటువంటి కృషి చేశారనేది కొన్ని మాటలుగా మీ మాటలుగా కొన్ని విషయాలు చెప్తారని కోరుకుంటున్నాం సార్. నమస్తే అండి, నా పేరు పాలకొల్ల రామలింగ స్వామి, కథా రచయితని. మరి వ్యావహారిక భాష మొట్టమొదట కురగాడ అప్పారావు గారి గురించి మొదలై ఈరోజు పత్రికల్లో వచ్చేటువంటి భాష వరకు చూస్తే తెలుగు అంత తీయని భాష మరొకటి లేదు. ఎందుకంటే తెలుగు అనేటువంటి ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని చెప్పి చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు, భాషావేత్తలు పోయినటువంటి గొప్ప భాష. అలాంటి భాష మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా దాన్ని, అంటే మిగతా అన్ని భాషా పదాలను కూడా కలుపుకున్నప్పుడు కూడా తెలుగు భాష అనేది అనుసారంగా అది నిత్యము ప్రవహించేటువంటి జీవనది. దాన్ని విలువ తగ్గించేటువంటి ప్రయత్నం కానీ అది సన్నగిల్లేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కరు గ్రామీణ భాష అలాగే పట్టణ భాష అని కాకుండా ప్రతి ఒక్క తమ అభిప్రాయాన్ని తెలుగులో మరి వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి తెలుగు అంటే భారతదేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడేటువంటి భాష రెండో భాష తెలుగు. అంతటి ప్రాముఖ్యత, అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ తెలుగు భాష, దాన్ని ప్రతి ఒక్కరము కూడా మనం అంటే మరింత విస్తృతంగా, అంటే ఇప్పుడు అందరూ కూడా జన నాలుకల మధ్య భాష అయితే ఉంది సజీవంగా, అది అంతరించిపోవడం కానీ లేదా సన్నగిలిపోయింది అనేటువంటి భావన అయితే లేదు. కానీ రచయితలుగా, కవులుగా ఏం చేయాలంటే ప్రజల మధ్యలోకి మరింత మన యొక్క రచనలు విస్తృతంగా తీసుకువెళ్ళి తద్వారా తెలుగు భాషలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ప్రజలకు కూడా ఆస్వాదించగలిగే విధంగా మరి కార్యాచరణ ఆ రకంగా కథ రచయిత కానీ చేస్తే తప్పనిసరిగా తెలుగు అనేది ఒక పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా తెలుగులోనూ మాట్లాడదాం. మనకు ఉద్యోగం ఇచ్చేటువంటి భాష ఇంగ్లీష్ అయినప్పటికీ కూడా మనకి మాతృభాష, తల్లి భాష, మధురమైనటువంటి భాష తెలుగులోనే మాట్లాడదాం, తెలుగులోనే ప్రయత్నం చేద్దాం. తెలుగులో మన భావ వ్యక్తీకరణ కూడా చేసేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి. ఎందుకంటే గుడుగు రామ్మూర్తి గారే అదే చెప్పారు. ఆయన విద్యాబోధన చేసేటప్పుడు సౌర భాషలోనే, ఎందుకంటే తన దగ్గరకు వచ్చేటువంటి గిరిజన విద్యార్థులందరికీ కూడా కేవలము తన భాషలో కాకుండా వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళకు ఒక లిపిని ప్రత్యేకించి రూపొందించి ఆ రకంగా ఆయన విద్యాబోధన చేశారు. కాబట్టి ఈరోజు ఆయన గొప్పవారు. కాబట్టి అలాగే సౌర భాషకు సంబంధించి కథా రచన కూడా ఆయన చేయటం కూడా చేశారు. ఎందుకంటే భాష అనేది
తన యొక్క తల్లి యొక్క భాషను చెప్తే ఆ విద్యార్థి ఎక్కువగా గ్రాస్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఉద్యోగం ఇచ్చే భాష ఏదైనా కావచ్చు, కానీ మన మాతృభాష తెలుగులోనే మనం మాట్లాడదాం, తెలుగులోనే మన యొక్క అభిప్రాయాలు వెలిబుచ్చేటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించాలని కోరుతూ సెలవు. ఇలా వచ్చే చాలు అవునయ్య. తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఎంతోమంది మహనీయులు మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి మన తెలుగుని పునరుద్ధరించాలని ఎన్నో అంటే ఇప్పుడు ఏదైతే దేశ విదేశాల్లో కూడా ఈ తెలుగు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలని మీ తాలూకు ఆకాంక్ష చాలా హర్షించదగలుగుతుంది. దానికోసం కొంచెం మన తెలుగు భాష కోసం మీరు చేస్తున్న ప్రయత్నం కోసం కొన్ని విషయాలు చెప్తారని కోరుకుంటున్నాం సార్. నమస్తే అండి. తెలుగు చాలా ప్రాకృతికమైన భాష, పురాతనమైన భాష. అత్యంత పురాతనమైన భాషల్లో తెలుగు ఒకటి. అదొక జీవనది. ఆ జీవనదిలో మిగతా భాషల్ని తనలో కలుపుకుందే తప్ప ఏనాడు తన గమనాన్ని మాత్రం మార్చుకోలేదు. అయితే ఈరోజు తెలుగు మృత భాషగా మిగిలిపోయింది అంటున్నామంటే దానికి కారణం ప్రధానంగా నాగరికుడు. ఎవడైతే చదువుకున్నాడో వాడు మాత్రమే తెలుగు భాషకు ద్రోహం చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు తెలుగు ఎక్కడ బ్రతికుంది? పల్లెటూరులో, పొలాల గట్ల మీద, పంట పొలాల్లో మన తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, ఆ ముసలివాళ్ళు, రైతులు వాళ్ళు బతికిస్తున్నారు అచ్చమైన తెలుగు భాషని. అంతే తప్ప ఇక్కడ నాగరిక చదువుకున్న వారు ఎవరు కూడాను ఒక సంకరజాతి భాష మాట్లాడుతున్నారు తప్ప తమ పిల్లలకి ఇంగ్లీష్ కాన్వెంట్లో మోజుతో తెలుగు భాషని చదివితే చాలు దండిస్తున్నారు, తెలుగు మాట్లాడితే చాలు కాన్వెంట్లో దండేస్తున్నారు, ఇంగ్లీష్ కాన్వెంట్లో దండేస్తున్నారు. అది చాలా దారుణమైనటువంటిది, భాషగా చేసే ద్రోహం. అది లక్షలు పోసి చేస్తున్నారు. అందుకే ఒక మాట అంటాను నేను, ఒక చెట్టు కూలిపోవాలంటే గొడ్డలే అవసరం లేదు, నీరు పట్టకపోతే చాలు. అలాగే ఒక జాతి ధ్వంసం కావాలంటే ఆయుధం అవసరం లేదు, భాషను ధ్వంసం చేస్తే చాలు. ఈరోజు ఆ భాషను ధ్వంసం చేయడానికి ఈ చదువుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఆంగ్ల వ్యామోహ కామిని కవుగిళ్ళ మధ్య నలిగిపోతూ ఇప్పుడు తెలుగు భాషకి ద్రోహం చేస్తున్నారు. కాబట్టి ఇది తెలుగు అంటే సమస్త జీవధాతువుల్లోంచి శ్రావ్య శబ్దమై చెలగే తేనె ఓటిది. ఈరోజు ఆ తల్లి చనుబాలదారు మనకు అందటం లేదు. ఊపిరాడక ఒకటే ఒక్కబోస్తున్నట్టుంది. తెలుగు దూరం అయిపోతున్నప్పుడు మనకి అమ్మఒడిలో నేర్చిన మాట అంటలానిది అయిపోతుంది ఈరోజు. అలాగే కోకిల తన స్వరధర్మాన్ని వీడి కాకిల అరవడం అంటే అది ఎంత బాధ. పుట్టినప్పుడు తల్లి ఒడిలోంచి పుట్టినప్పుడు అమ్మ అని అంటున్నాడు తప్ప మమ్మీ అనట్లేదు కదా. తన ఎక్కడైతే తల్లి నుంచి ఏ భాషనైతే పునికి పుచ్చుకున్నాడో ఆ భాష మాట్లాడాలి కదా, ఆ భాషలో విద్యాబోధన జరగాలి కదా, కనీసం ప్రాథమిక స్థాయి వరకైనా జరగాలి కదా. అంతేగాని మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం టోటల్గా ఇంగ్లీష్ మీడియంలో పెట్టేస్తాము, తెలుగు మాట్లాడినమంటే ఇది తెలుగు చేసిన ద్రోహం కాదా? కాబట్టి ఇది మనం అందరం ఆలోచించాలి. సర్వము అంతమంది కూడా మనం ఆలోచించాలి. 56 ప్రాణస్పందనలను అవనతం చేసుకొని 26 జారుడ మెట్ల మీద ఆపసోపాలు పడుతుంది వర్తమానం ఈరోజు. కాబట్టి వేల ఏళ్ల నాటి ఉమ్మనీటి పలుకు ఈరోజు నేల నలుదిక్కుల వెలుగు నిండిన పలుకు ఇప్పుడు చులకనైపోతుంది. అలా చులకన కాకుండా మన భాషను మనం బతికించుకోవాలి, మన తెలుగును మనం బతికించుకోవాలి. తెలుగు ఏ భాషలో అయితే వాడు మాతృభాషలో వాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ విద్యార్థులు కానీ బయటకు వచ్చారంటే వాళ్ళు అద్భుతంగా అన్ని భాషల్లోనూ రాణించగలరు. ముందు మాతృభాషలో వాళ్ళ ప్రావీణ్యత రావాలి. కాబట్టి ఇది తెలుసుకోవాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ, ముఖ్యంగా తల్లిదండ్రుల వైఖరిలో మార్పులు రావాలి. కాబట్టి ఈ విధంగా సమస్తమైనటువంటి ప్రజానీకము నడుం కట్టి తెలుగు భాష బ్రతకడానికి మనందరం మన వంతు కృషి చేయాలని కోరుకుంటూ నమస్కారం, ధన్యవాదాలు. కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే ఈరోజు తెలుగు అనేది ఎంత ఉత్తమమైనటువంటి భాష ప్రతి ఒక్కరికి తెలియజెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి ఒకసారి మీ మాటల్లో కొన్ని విషయాలు చెప్తారని కోరుకుంటున్నాం సార్. సభాయ నమః. ఈరోజు మనం అందరం కూడా గర్వించదగిన రోజు.
ఎందుకంటే తెలుగు భాషా దినోత్సవం అనేటువంటి ఒకదాన్ని చేసుకోవాలి, మన తెలుగును మనమే గౌరవించుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగించి ప్రజల్లో చైతన్యం తెచ్చినటువంటి ఒక మహా వ్యక్తి తాలూకా దీన్ని మనం ఈరోజు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతున్నది. దానికి మూల కారణమైనటువంటి మన యొక్క ఎంతోమంది కవులు ఉన్నారు. దానిలో ముఖ్యంగా మనకి గిడుగు రామ్మూర్తి పంతులు వారు తెలుగు భాషా ఉద్యమంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించారని చెప్పచ్చు. ఎందుకంటే అంతవరకు కూడా సంస్కృతంలోని వివిధ భాషల్లో ఉన్నటువంటి దాన్ని తెలుగులో మనం ఉండకూడదా, తెలుగు అంటే ఏంటంటే సామాన్య భాషలో కూడా తెలుగును తీసుకురావాలి, సంస్కృత ప్రాపకంగా నిలిచినటువంటిది కాకుండా గ్రామ్యంలో కూడా ఉండాలి, మిగిలినటువంటి అంశాల్లో కూడా ఉండాలి అనేటువంటి అంశాన్ని తెలియజేయడం కోసం ఒక ఉద్యమంలాగా ఉవ్వెత్తున. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేసినా సరే చివరి వ్యక్తి వరకు అంటే ఏంటంటే మనం సామాన్య మానవుడికి కూడా చేరాలి. ఆ యొక్క భక్తిభావం అవ్వండి, ఆ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు అవ్వండి, వీటన్నిటినీ కూడాను ప్రజలకు తీసుకెళ్లాలంటే రామాయణ భారత భాగవతాలు ఏది గ్రంథాల్లో ఉన్న సారాంశాన్నైనా తీసుకెళ్లాలంటే దాన్ని మనం సామాన్య భాషలోకి తీసుకెళ్ళి మాత్రమే మనం దాని గురించి చేయగలం. సామాన్య భాష లేకుండా సంస్కృతంలోని దీర్ఘ సమాహిష్ట భూషమైన అటజని కాంచి భూమితుడు అంబర చుంబి సరస్సరిజరి పటులు ముహుర్ లడదాబంక తరంగ మృదంగ స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి జాలమున్ కటక చరిత్రని కరకంకితాలను శ్వేతశైలము మాటలు పెక్కునేటికి బొందర భూదర మహాగోర్ణవమాల మహాదరి కాలకోట ఇలాంటి పదాలతో ఉంటే గురుముఖంగా లేకుండా చేయలేము. అలా కొన్ని సామాన్యమైనటువంటి భాషలు అంటే ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరము కానీ ఇలాగా సాధారణమైనటువంటి సాధు పదాలతోటి మనం చెప్పడం వల్ల, పోలికలు తీసుకురావడం వల్ల మన భావం ప్రజలకు అందుతుంది, మనం ఏం చెప్పాలనుకున్నామో దానికి చేరుతుంది. కనుక ఈ భాష అనేటువంటి దాన్ని అంతటినీ కూడాను వ్యావహారిక భాషలోకి తీసుకురావాలనేటువంటి స్ఫూర్తిని ప్రజల్లో రెగరింపజేసి దాన్ని ప్రభుత్వం వారికి దృష్టి తీసుకెళ్ళి భాషా దినోత్సవం అనేటువంటి ఒక ముద్ర కొట్టించి ఈరోజు మనందరికీ అందించినటువంటి వారికి ఘన నివాళి ఈరోజు అర్పిస్తున్నాం. దీన్ని మనం కాపాడుకునేటువంటి బాధ్యత మనది. స్వాతంత్రోద్యమమైనా ఈ భాషా ఉద్యమమైనా వాళ్ళు సాధించి పెట్టారు, వాటిని కాపాడుకొని ఆ సంస్కృతి సంప్రదాయాలు నెరవేర్చుకొని అలాంటి మహనీయులను ఈరోజు స్మరించుకోవడమే ఈరోజు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటిది, మహాఘన నివాళి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టరేట్ వారికి అలాగే మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నేను ప్రభుత్వ జూనియర్ కాలేజీ పార్థిపురంలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పే రోజు, గిడుగు రామ్మూర్తి గారి పుట్టినరోజు. ఆంధ్రులమైన మనము ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగు భాషకున్న ప్రాముఖ్యత వేరు. డాడీ మమ్మీ అని పిలవడం కన్నా అమ్మా నాన్న అని పిలిస్తే అమృతంలా ఉంటుంది. మన శరీరంలో నరనరాల్లో రకరకాల భాషలు ఉన్నప్పటికీ తెలుగు భాషకే ఆ ప్రాధాన్యత ఉంది. తెలుగును కాపాడుకుందాం. ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగును మర్చిపోకూడదు. తెలుగులో మాట్లాడడం, తెలుగులో కరస్పాండెంట్ జరపడం ఇవన్నీ కూడా చేస్తూ మన భాషను మనం కాపాడుకుంటూ ఆంధ్రుల తాలూకా ఉన్నతిని చాటి చెప్పే ఈ భాషపై అందరూ మక్కువ చూపాలని ఈరోజు స్మరించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఇంట్లో కానీ బయట కానీ ఏ జిల్లా ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా వాళ్ళ మాతృభాషతోనే. మనం మాత్రం చాలామంది తెలుగు వచ్చినా కానీ వేరే భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. కనీసం అది ఈ రోజు నుంచైనా మానుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈరోజు మన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఈ రకమైన సమావేశం ఏర్పాటు చేసి చాలామంది కవులు కళాకారులు కూడా విద్యార్థులతో పాటు హాజరై వారి భావాలను వ్యక్తం చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం. ఈ రోజు నుంచైనా ప్రతి ఒక్కరూ కూడా అచ్చమైన తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ తెలుగు మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అందరికీ ఈరోజు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఎందువలన అనగా ఈరోజు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ప్రతి ఏడాది ఆగస్టు 29న తెలుగు కవి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము.
ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతి ఏడాది ఆగస్టు 29న తెలుగు కవి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. ఈయన ఎవరికి అర్థం కాని గ్రాంథిక భాషను సాధారణ వాడుక భాషలోకి తీసుకువచ్చారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ ఘనమెంతో ఘనకీర్తి గలవాడ అనే వేములపల్లి గీతం ఆలకించిన తెలుగువారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. దేశంలో 22 అత్యధిక భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాష మూలం ద్రావిడ భాష. వద్దులేండి భయం వేసేస్తుంది సార్. తెలుగు రాష్ట్రాలతో పాటు నాకు భయం పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కూడా తెలుగును అధికారి భాషగా గుర్తించారు. ఇంకా 2008లో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు. హిందీ, బెంగాలీ భాషల తరువాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు భాష. మనం ప్రతి ఏడాది ఆగస్టు 29న గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్వతీపురం సెకండ్ బైపీసీ చదువుతున్నాను. నా పేరు ఏ లావణ్య.